తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ వైన్ షాప్లనైనా పొద్దుగాల 10 గంటలకు కొలాయిస్తారు, మళ్ళీ పొద్దుక రాత్రి 10 గంటలకు అట్లా బంద్ చేస్తారు. ఎందుకంటే అది సర్కార్ పెట్టిన రూలు. గా రూల్లనే అందరూ పాటించాలి, పాటిస్తారు కూడా. అయితే గా మునుగోడు దిక్కు మాత్రం సర్కార్ రూల్ ప్రకారం దుకాణాలు కొలాయిస్తే బంద్ చేపిచ్చిర్రు కొందరు. మరి గట్లెందుకు చేసిర్రో మీరే చూడుర్రి. రాష్ట్రంలో ఎక్కలేని వైన్ షాపుల టైమింగ్స్ మునుగోడులో నడుస్తున్నాయి కదా. నియోజకవర్గం అంతటా మా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఎట్లా చెప్తే అట్లే నడవాలి, కాదు కూడదని దుకాణాలు తెరిస్తే ఊకోమంటారు ఆయన అనుచరులు. ఇట్లనే సంస్థాన నారాయణపురంలో సారు పెట్టిన స్పెషల్ టైంను కాదని ఈ దుకాణ పోలు షట్టర్ కొలాయించారు. అంతే ముచ్చటగా చేసుకునే ఎమ్మెల్యే మనసులో ఆడికి పోయి, ఏ బాబు ఎమ్మెల్యే పెట్టిన టైమింగ్ మీకు తెలియదా, ఏంది హుషారు చేస్తురు, మర్యాదగా బంద్ చేయరి అని షట్టర్ కిందికి గుంజిరు. అట్టనే గుగ్గిళ్ళు గూడాలు గుడ్లు అమ్ముకుంటే సూత పర్మిట్ రూమ్ ఇప్పుడు కాదే బాబు, పొద్దుగా 6 గంటలకు తీయాలి, ఇది మా ఎమ్మెల్యే రూలు, మర్చిపోయారా ఇట్లా ఇయ్యాలంటే ఏదో పోనీ అని వదిలేస్తున్నాం కానీ రేపటి సంధి గొలాయించితే మీ కొంకులు ఇస్తాం అన్నట్టు ధమ్కి ఇచ్చారు. నేనేమంటున్నా, పోలీసు వాళ్ళని పెట్టి నువ్వు నడిపిస్తావా, రోజు నడిపిస్తావా చెప్పు, నడిపిస్తావా? 2 రోజులు ఉండమను, మేము మహిళలు వస్తాం మొత్తం, రేపు అన్ని చేస్తాం, ఏం చేయాలో చేస్తాం, మొత్తం కూర్చుంటాం. జరిగేది లేదు అట్లంటే. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్, 6 గంటలకే పెట్టండి. మళ్ళా మీతోటి మీరు తర్వాత ఇబ్బంది పడతారు. ఇంటిరా ఏదైనా ఉంటే సార్ దగ్గరికి పోవాలన్నట. ఇక ఇదే ముచ్చట మీద మందు దుకాణాలలో ఆప్కార్ వాళ్ళకి ఫోన్ కొట్టిరు. ఏంది సారు లక్షలు పోసి దుకాణాలు కొనుక్కుంటే మా పర్జామ తీయమంటారు, గిట్లయితే మా దందా అయినట్లే అని ఇక గోడెలో పోసుకుంటే వాళ్ళు వచ్చి దుకాణాలు గొలాంచిపిచ్చారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అప్పట్లోనే నా నియోజకవర్గంలో తాగుడు బంద్ చేపిస్తా, దేశంలోనే నెంబర్ 1 చేస్తా అని మాట్లాడుకొచ్చుడు యాదుకుంది కదా. అందుకోసం వైన్ షాపులు గవర్నమెంట్ రూల్ ప్రకారం 10 గంటలకు కాకుండా 1 గంటకు తీయాలి, 9 గంటలకు బంద్ చేయాలి, పర్మిట్ రూమ్ సూత పొద్దుగా 6 గంటలకు తీయాలి అని ఇట్లా ఇచ్చంతరమైన రూల్ పెట్టిండు. అట్లా కొన్ని వద్దులు బాగానే చేసిన కానీ దందా తగ్గిందట. దీంతో పొద్దుపోయినాక దుకాణం తీస్తే మా దందా ఏడవుతుంది, తాగేటోడు ఎట్లున్నా తాగుతాడు, ఏడకన్నా పోయి తాగుతాడు. ఈ రూల్తో ఏం ఫాయిదా అని గరం అవుతారు దుకాణాలు. అటు సర్కారు సూత అంతే, గవర్నమెంట్ ఆమ్దానికే ఎమ్మెల్యే పెద్ద గండి పెడుతుండు, ఈయనతో పెద్ద శరణే వచ్చి పడ్డది అన్నట్టు ఏమనలేకపోతుంది. ఇటు చూస్తేనేమో దుకాణాల వాళ్ళది ఇంకో బాధ. మరి నా ఇలాకలు నేను చెప్పిందే నడవాలంటున్న ఎమ్మెల్యే తరీక మీద సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందో ఏమో కానీ మునుగోడులో మాత్రం చాలా ఇచ్చంతరంగా ఉన్నాయమ్మా మందు దుకాణాల టైమింగ్లు.